గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారులకు ఏపీ ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ఐఎన్పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. వీరితో పాటు మరికొందరు అధికారులపై ప్రభుత్వం దృష్టి సారించింది. విచారణ పరిధిలోకి వచ్చే వారిని కూడా ముందు సస్పెండ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేయగా ఏపీ ఎండీసీ వెంకటరెడ్డిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వైసీపీతో అంటకాగి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారులకు ఏపీ ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి. యామిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం గతంలో బాధ్యత కలిగినటువంటి అధికారులు కావచ్చు, పాలకులు కేవలం ఒక పార్టీకో కొందరు వ్యక్తులకో ప్రయోజనం కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అదే అందుకు అనుగుణంగానే వాళ్ళ యొక్క పాలన కూడా సాగించినటువంటి పరిస్థితి వీరందరిపైన కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఇప్పటికే వీరిపైన అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వీరికి సంబంధించినటువంటి గతంలో ఏ వ్యవహారాలు వీరు నడిపారు, ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, చట్ట ప్రకారం కాకుండా చట్ట వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేశారు, లేదా పార్టీలకు సంబంధించి కావచ్చు, లేదా అప్పటి పాలకులకు సంబంధించి కేవలం వారు ఏది ఆదేశిస్తే అది ఇష్టానుసారంగా వ్యవహరించి వ్యవస్థలను కూడా పక్కదారి పట్టించే విధంగా, వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే విధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు కొంతమంది చేశారు. అది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారే కాదు, సో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ సర్వీసులో ఉండాల్సినటువంటి అధికారులు కూడా దానికి వంతు పాడినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వారి వ్యవహారం పైన చాలా సీరియస్గా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వారిపైన అనేక కంప్లైంట్లు కూడా వచ్చాయి. ఇటీవల డీజీపీకి కావచ్చు, విజిలెన్స్కి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. సో దీంతో ప్రస్తుతం ఇలాంటి వారిపైన ఫోకస్ పెట్టింది. అందులో మనం చూస్తున్నాం ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించి కూడా వాసుదేవ్ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏపీ ఎంఐడిసిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, తాజాగా ఇటు ఐఎన్పీఆర్ సంబంధించి అలానే టీటీడీ సంబంధించి కూడా, సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశంలో టీటీడీ పవిత్రత కూడా దెబ్బతింది. దీనికి సంబంధించి ప్రభుత్వ పాలకులతో పాటు అక్కడ పనిచేసినటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డి కావచ్చు, మిగిలిన అందరి వ్యవహారం పైన కూడా ఏం చేశారు, వారు వ్యవహరించినటువంటి తీరేంటి, ఇవన్నీ కూడా విచారణ చేయాలని చెప్పి అది ఏదైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనిపైన విచారణకు కూడా ఆదేశించారు. కొంతమంది పాలకులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వారు పాల్పడినటువంటి అధికార దుర్వినియోగం, ఇష్టానుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారి ఆదేశాలకు సంబంధించి కూడా అధికారులు ఏం చేశారు అనేటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు తీయబోతున్నారు. వాస్తవ పరిస్థితి ఏందనేది కూడా ప్రజల ముందుంచేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ప్రస్తుతం ఈ ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది, ఏం జరగబోతుందో కూడా మనం చూద్దాం. అంతపాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే తిరుపతి నుంచి కూడా దినేష్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. రామారావు, చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తే ఇటు బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, ఏపీఎంఐడిసి మీద, అలానే మరికొన్ని శాఖల్లో జరిగినటువంటి అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. వీరు కాకుండా ఐఎన్పీఆర్ కమిషన్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళకి ఆల్రెడీ వీరిపైన కేసు విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలుకి మొత్తం వచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటి, ఈ కంప్లైంట్ల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది, అందులో భాగంగానే ఈ వ్యవహారం అనుకోవచ్చా? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో గత 5 సంవత్సరాల కాలంగా 2019 నుంచి 2024 వరకు అంటగాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లపై చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉండే మాజీ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డిపై సిఐడి దర్యాప్తు ప్రారంభించగా, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండీగా ఉన్న వెంకటరెడ్డిపై కూడా ఇప్పటికే
ఫోకస్ పెంచారు. ఆ కార్పొరేషన్ అయితే ఏపీఎండిసిని అయితే దాదాపుగా వారం రోజుల పాటు సీజ్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న లాగిన్ ఐడీల మొత్తాలను కూడా డౌన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజాగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ ఫైల్ నడుస్తుంది. ఈరోజు మరికొద్దిసేపట్లో ఉత్తర్వులు రాబోతున్నాయి. ముఖ్యంగా టీటీడీకి అక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా టీటీడీని ఉపయోగించుకొని ఢిల్లీలో వైసీపీకి అనుకూలంగా లాబింగ్ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలున్న టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విజిలెన్స్ విచారణతో పాటు ఆయనపై ఉన్న అభియోగాలు ఛార్జెస్ ఫ్రేమ్ చేసేందుకు కూడా ఈ విజిలెన్స్ విచారణను ఉపయోగించుకోవాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన గత 5 సంవత్సరాల కాలంగా అంటగాగటమే కాకుండా టీటీడీని ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే పిఏసీ చైర్మన్స్ కానీ చివరికి సాక్షాత్తు పార్టీ అపోజిషన్ లీడర్గా ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినా కూడా అమర్యాదకరంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కూడా దర్శనాలు కల్పించారనే కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక దీంతో పాటు టీటీడీలో అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేయాలని నిర్ణయించింది. ఇక ఐఎండ్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి అయితే ఇది అంతా కూడా చాలా డిఫరెంట్ స్టైలు. విజయ్ కుమార్ రెడ్డి ఆయన కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వచ్చి 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఏలటమే కాకుండా ఐఎండ్పిఆర్ని బ్లూ మీడియాకి దోచిపెట్టారు అనే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో పాటు సాక్షి మీడియాకు దోచిపెట్టడంతో పాటు మరింత దారుణం ఏంటంటే శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ వైపు నుంచి నడుపుతున్న ఇన్వెస్టర్స్ మీట్ వైజాగ్లో జరుగుతుంటే ఆ వైజాగ్లో జరిగే ఇన్వెస్టర్స్ మీట్కి ముందు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, అదేవిధంగా మరికొన్ని సంస్థలు, ఛానల్స్, పత్రికలు అండ్ ఛానల్స్కి సంబంధించిన రిపోర్టర్లను రమ్మనమని ఆహ్వానించి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంట్రీ లేదు అని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంలో నెలకొంది. దీనికి ఐఎండ్పిఆర్ కమిషనర్తో పాటు అక్కడ పనిచేసిన మరో అధికారి కూడా దీనికి ప్రధాన కారణము అనేది కూడా తెలుస్తుంది. పైగా యాడ్స్ ఇవ్వటంలో కానీ లేకపోతే అధికార పార్టీ సేవలో అది ఒక ప్రభుత్వానికి ప్రచారం కల్పించడం, అదేవిధంగా మీడియాకి అండ్ గవర్నమెంట్కి మధ్య ఐఎండ్పిఆర్ అనేది వారధిగా ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వానికి కాకుండా పార్టీకి ప్రచారం కల్పించారనే ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నాయి. జర్నలిస్టు సంఘాలు కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేశారు. దీంతో ఐఎండ్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన పైగా అసలు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని 2 సంవత్సరాలు తనకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని లేఖ రాశారు. ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే తన ఎక్స్టెన్షన్ని వద్దు అని తాను రిలీవ్ అయ్యాను అని కూడా ఆయన ప్రకటించుకున్నారు. అయితే ఈ రిలీవ్ కావడానికి వీల్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. ఈయన మీద ఉన్న ఆరోపణల దృష్ట్యా ఈయన మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయడంతో పాటు ఈయనకు సహకరించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళని కూడా ఈ ఎంక్వైరీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు. వీటన్నిటికీ మించి ఎవరైతే ఎంక్వైరీ పరిధిలోకి వస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు ఈ అధికారులతో పాటుగా అంటే ఎందుకంటే వీళ్ళ కీలకంగా శాఖాపరమైనటువంటి అంశాల్లో వీరి నిర్ణయాలు అనేది ముఖ్యం. కానీ వీళ్ళని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు వీరే కాదు, ఇంకా బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండడం కావచ్చు, లేదా వారిని ప్రభుత్వం నియమించినటువంటి పోస్టులకు సంబంధించిన దాంట్లో కావచ్చు, వీరిపైన కూడా చాలా కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం చాలా చోట్ల కూడా. ఎందుకంటే అప్పట్లో జరిగినటువంటి వ్యవహారాలపైన బాధితులు కావచ్చు, లేదా వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు, ఇటు కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు. దీనిపైన ఏం చేయబోతున్నారు? శ్రీహరి, ఇప్పుడు మీరన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంలో అంటగాగారో వాళ్ళ మీద కూడా విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు మనం చూసాము రీసెంట్గా ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి కొంత విలువ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఒపీనియన్స్ను కూడా చాలా కన్సిడర్ చేసేవాళ్ళు చంద్రబాబు. కానీ ఈసారి మాత్రం ఆయన గతంలో సీఎంఓలో అధికారిగా పనిచేసి రాజధాని విధ్వంసంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వం మారిన వెంటనే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి తీసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన రాజీనామా లేఖను పంపించారు. పైగా రాజీనామా లేఖపై కూడా డిజిటల్ సైన్ చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి డిజిటల్ సైన్ ఎలా చేస్తారు, మీరు సైన్ చేసి పంపించమంటే అప్పుడు రాజీనామా లేఖను సైన్ చేసి పంపించారు. దీంతో 3 నెలలు సమయం ఉన్నప్పటికీ కూడా
వెంటనే ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించి మిగతా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఇండికేషన్ పంపించింది. ఎవరిని కూడా టాలరేట్ చేయబోము అని చెప్పి కూడా వార్నింగ్ పంపించినట్టయింది. ఇక వీళ్లతో పాటు గతంలో సిఐడిలో పనిచేసిన సంజయ్ కానీ సునీల్ కానీ, లేకపోతే డీజీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, సిఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి కానీ, ఇటువంటి అధికారులు చాలామంది కూడా, గోపాలకృష్ణ ద్వివేది, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళకి శాపాలుగా మారబోతున్నాయి అని కూడా ప్రభుత్వం చెబుతుంది. వీళ్ళందరి మీద కూడా త్వరలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోతే ఇతరత్రా ఎంక్వైరీలు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం అవుతుంది. శ్రీహరి, రైట్. సో మొత్తానికైతే మాత్రం విజిలెన్స్ జూలు విలుస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏవైతే ఫిర్యాదులు అందాయో, లేకపోతే ఎవరైతే గతంలో చేయాల్సినటువంటి పని కాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాలకులకు కావచ్చు లేదా కొంతమంది ప్రజాప్రతినిధులకు వారికి ఉపయోగపడే విధంగా, పార్టీకి ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అయితే మాత్రం ఖచ్చితంగా విచారణ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి మనం